తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయింది పాకిస్తాన్. ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది పాక్. ఇప్పటికే పిండి, నీరు, విద్యుత్ ఇలా ఎన్నో కొరతలతో సతమతమవుతున్న దేశం ఇప్పుడు చమురు కొరతతో మరింత కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజల జీవనం కష్టసాధ్యంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలపై భారీ భారం పడుతుంది. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ని రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. చమురు, గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. పాక్లో పెట్రోల్ ధరలు ఆకాశం అంటున్నాయి. ఒక దశలో లీటర్ ధర 457 రూపాయలకు చేరుకోగా ఆ తర్వాత కొంత తగ్గించినప్పటికీ ఇంకా 378 రూపాయల వద్ద కొనసాగుతుంది. దీనిపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ కాదు, బంగారం కొనుగోలు చేస్తున్నాం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సంక్షోభాన్ని అంతర్జాతీయ పరిస్థితులు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరా దెబ్బతింది. దీంతో పాటు హోర్ముజ్ జలసంధి పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఆహార ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. పిండి, బియ్యం, పప్పులు, వంట నూనె వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడం ప్రజలకు మరింత ఇబ్బందిగా మారింది. దేశంలో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతూ ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచుతుంది. ఇక మరోవైపు రుణభారం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సహా పలు దేశాల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. కొత్త రుణాలు పొందడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రభుత్వం కోవిడ్ కాలం తరహా నియంత్రణలు అమలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, వాహన వినియోగాన్ని తగ్గించడం, వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు ఇప్పటికే అమల్లోకి ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రావటం లేదు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్లో సంక్షోభం అన్ని రంగాల్లో ప్రభావితం చేస్తోంది. ఇంధనం, ఆహారం, ఆర్థిక వ్యవస్థ అన్ని ఒత్తిడిలో ఉండటంతో దేశ ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 గంటల తర్వాత మార్కెట్లు మూసివేయడంతో దేశం అక్షరాల నిశ్శబ్దంలోకి జారుకుంటుంది. ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో అన్న అనిశ్చిత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.